Audio Jungle. ఫిలిం నగర్ దైవ సన్నిధానం మీ అందరూ తెలిసిందే. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కోసం అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ స్థలం ఇవ్వడం, అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మద్రాసు నుంచి హైదరాబాదుకు రావాలని ఏబిసి అని ఇచ్చేసి కేటగిరీ లాటరీ తీసి ఆ విధంగా వచ్చిన వాళ్ళకి హౌస్ ఇచ్చారు. అలాగే టెంపుల్ కట్టుకోవడానికి కూడా స్థలాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి చాలామంది విగ్రహదాతలు కొంచెం బిల్డింగ్ కట్టడానికి డొనేషన్స్ కొంతమంది రకరకాలుగా ఇచ్చి చాలామంది పెద్దలు ఈ విధంగా ఇప్పుడు 18 మంది దేవాతి దేవుళ్ళు ఉన్నారు. దీనికి ఫిలిం నగర్ దైవ సన్నిధానం. ఎవరైనా రావచ్చు. ఒక్క సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదు, అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు రావచ్చు, దైవ దర్శనం చేసుకోవచ్చు. నేను దాదాపు ఒక 6 మాసాలు ఉంటుందేమో నేను దీనికి ఫిలిం నగర్ దైవ సన్నిధానానికి అధ్యక్షత వహించి ముందే చెప్పాను నాకెందుకండి అని. చాలామంది ప్రెషర్ ఇచ్చి మీరు ఉండాలి, ఈ టెంపుల్ వృద్ధి చెందాలంటే ఒప్పుకున్నాను. మీరు చూసుంటారు లాస్ట్ ఇయర్కి సంవత్సరానికి ఎంత వ్యత్యాసం ఉందో, డిఫరెన్స్ ఉందో. నా సొంత పనులు కూడా కొన్ని మానుకొని ఇక్కడ పూజారుల సహాయ సహకారాలతో, ఎవరు ఒక్కరి వల్ల సాధ్యం కాదు, అందరూ కావాలి. ముఖ్యంగా పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శంకరాచార్య శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ఆయన వైజాగ్లో ఉంటారు. వారి ఆధ్వర్యంలో ఉంది ఈ ఫిలిం నగర్ దైవ సన్నిధానం. కాబట్టి వారందరి ఆశీస్సులు ఉండబట్టి మిగతా ఇక్కడికి వచ్చేటువంటి దైవ దర్శనానికి వచ్చే భక్తుల ఆశీస్సులు ఉండబట్టి ఇది దినదినాభివృద్ధి చెందుతోంది. ఇక్కడ అద్భుతమైన శక్తులు ఉన్నాయి. నేను చైర్మన్ అయ్యానని ఇక్కడ అద్భుత శక్తులు ఉన్నాయని చెప్పడం కాదు, కానీ దీనికి ఒక ప్రత్యేకత ఉంది. టెంపుల్కి మీ మనసులో ఉన్న వచ్చి కోరుకుంటే ఏ దేవుడైనా సరే, అది విఘ్నేశ్వరుడు కానీ, వెంకటేశ్వరుడు కానీ, ఈశ్వరుడు కానీ, షిరిడి సాయినాథుడి టెంపుల్ కూడా ఉంది. అన్ని సకల దేవతల అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి. అన్ని మంచి వాళ్ళతో ప్రతిష్టాపన చేసినటువంటి వాటికి ఒక శక్తి ఉంది. కాబట్టి మీ అందరూ ఈ సంవత్సరం 14వ వార్షికోత్సవంలో, అంటే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఈ నెల 23 నుంచి 27 వరకు. ఇంతకుముందు కూడా ఒకసారి మనందరికి తెలియజేశాను. అద్భుతంగా ఉంటాయి. పిల్లా పాపలతో, భార్యాబిడ్డలతో, కుటుంబ సభ్యులతో వచ్చి దర్శించుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. నా మాటల మీద గౌరవించి
రేపటి నుంచి ఎప్పుడు మీకు ఖాళీ ఉంటుందో ఆ టైంలో వచ్చి ఇక్కడ పాంప్లెట్స్ ఉన్నాయి, మీరందరూ తీసుకెళ్ళి చూసి చదివి వచ్చి భగవంతుని ఆశీస్సులు పొందండి. అందరూ అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ కామేశ్వర శర్మ గారు ఉన్నారు, వారి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారి శిష్యులు. ఇక్కడున్న స్వామివార్లు ఉన్నారు, వీరు రాంబాబు గారు ప్రధాన అర్చకులు ఈ దేవాలయానికి. ప్రతి ఒక్కరూ మంచి వ్యక్తులు, వేదాలు ఉపనిషత్తులు తెలిసిన వాళ్ళు. అటువంటి సద్బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఒక మంచి దేవాలయం నెలకొల్పడం ఉండడం జరుగుతోంది. కాబట్టి మీరందరూ రావాలని మనసా వాచా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్ మీకు మాకు. ఈ 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు ఏమేమి కార్యక్రమాలు, మొదటి రోజు ఏంటి, రెండో రోజు ఏంటి అనేది ఇంతవరకు ఎవరో ఒక పుస్తకం ఇది చూస్తే తెలిసిపోతుంది. ఫస్ట్ డే రేపు అంటే ఎలా రాశారంటే, సింహద్వారమునకు లోపల ఉన్న అన్ని ఆలయముల ద్వారములకు ఉదయం 6 గంటల లోపు మామిడి తోరణములు కట్టవలేను అలా రాశాను ప్రతి ఒక్కరికి. అంటే 22/6/18 రాత్రి నుండి పనులు ప్రారంభించవచ్చును డౌట్ వస్తుందన్నమాట. పూజారులు 6 గంటలకు వచ్చి దేవాలయం తిరగవలేను. బ్రహ్మోత్సవములకు వచ్చి ఋత్విక్కులు 6:45 గుడి లోపల ఉండవలేను. 7 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచన, ఋత్విక్ వరుణ, ఉదయం అభిషేకం శ్రీ గణపతి మల్లికార్జున స్వామి. ఇలాగా ప్రతిరోజు ఏ దేవుడికి అర్చన చేస్తారు, ఏమేమి చేస్తారు, ఎన్ని పాలు పోస్తారు, ఎంత చక్కెర ఏమిటది. అలాగే మళ్ళీ సాయంత్రం మల్లికార్జున స్వామికి, అమ్మవారికి, వెంకటేశ్వర స్వామికి, సత్యనారాయణ స్వామికి, లక్ష్మీనరసింహ స్వామికి, శ్రీ సంతోషమాతకు ప్రతి ఒక్కటి. అలాగే కళ్యాణం రేపు సీతారాములు, శ్రీ రుక్మిణీకృష్ణులు, లక్ష్మీనరసింహ స్వామి, రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి. అంటే ఈ విధంగా పుస్తకం చేసి పాంప్లెట్ చేసి ఎవరికి అంటే డౌట్ రేపేమిటి ఎల్లుండి ఏంటి అని లేకుండా ప్రతి ఒక్కటి వాళ్ళందరికీ పంతులకి ఇచ్చారు. ఆ గుడిలో ఏం జరుగుతుందో ఇతనికి తెలుస్తుంది, ఈ గుడిలో ఏం జరుగుతుందో ఆయన తెలుస్తుంది. ఇప్పుడు మీకు ఏమిటి ముఖ్యంగా అంటే మీరందరూ ఫ్యామిలీతో వచ్చి దర్శించుకొని క్షేమంగా ఉండమని ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అత్యంత ఆత్మీయుడు ఆయన. అది టెంపుల్లో నేను చెప్పకూడదు, అందుకని అప్పుడెలా ఉంది ఇప్పుడెలా ఉంది చూసి చెప్పండి. అయ్యా మెరుస్తున్నాయి ఎక్కడ చూసినా, ఎంత మార్చేసాం. ఇది కొత్తది. ప్రతిదీ ఎక్కడ చూసినా మీకు శుభ్రంగా పెట్టుకుంటాము. దేవాలయాన్ని కూడా శుభ్రంగా పెట్టుకోవాలి, ప్రతి ప్లేస్ను శుభ్రంగా పెట్టుకోవాలి. లోపల చాలా అన్ని బోర్డులు రాశాం. ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు, ఫోటోలు తీయరాదు, సెల్ ఫోన్స్ వాడరాదు, ఇష్టం వచ్చినట్టు కూర్చొని కబురు చెప్పకూడదు. లోపలికి వస్తే ఆ ఓంకార శబ్దం, ఓం అనే శబ్దం, ఏ భగవంతుని దర్శించడానికి వచ్చారో ఆ భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఆ దేవుని దర్శించి లేదా మా అమ్మవారిని దర్శించి ప్రసాదం తీసుకొని సంతోషంగా కావాలంటే ఒక పక్కన కూర్చొని 5 నిమిషాలు అలా వెళ్ళిపోవచ్చు. ఇది సమయం సందర్భం కాదు, మాట్లాడితే అప్రస్తుతం. కానీ మాట్లాడకుండా ఉండలేము. కొన్ని దేవాలయాల్లో జరుగుతున్నట్టుగా మీరు పేపర్లో టీవీల్లో మీరే వేస్తున్నారు, అలా జరగవు. ఇక్కడ దేవుడి నగలు దేవుడికే ఉంటాయి, దేవుడి ఆస్తులు దేవుడికే ఉంటాయి. ఉండిలో వేసిన డబ్బు అది పవిత్రమైన ఆలయానికి అభివృద్ధికి జరుగుతుంది. పూజారులకు ఎవరైనా ఇవ్వదలుచుకునేది వారు తీసుకుంటూ ఉంటారు. అది అనుమతించాము పాలక మండలి ఇంతకు ముందు కూడా ఇప్పుడు కూడా. అంతేగాని హుండీలో వేసింది వాళ్ళ ఇంట్లో హుండీలోకి వెళ్ళదు. అది జరుగుతున్నాయి కొన్ని. అది ఇప్పుడు సమయం కాదు ఇక్కడ మాట్లాడడానికి. ఆశీర్వదిస్తూ ఒక శ్లోకం చెప్తారా? ఎవరు చెప్తారా? చెప్పండి. ఒక మంచి శ్లోకం చెప్పి అందరూ రమ్మని చెప్పండి. రండి. చందునా? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః.
प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु श्रीमहासरस्वत्यै नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। అలాగే మా పాలక మండలి అధ్యక్షులు శ్రీమాన్ మంచు మోహన్ బాబు గారు మా అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తూ ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలని అత్యంత వైభవంగా జరిగేటట్లుగా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ 5 రోజులు కూడా పంచాన్నిక దీక్షతో స్మార్త ఆగమ వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా 2 ఆగమాలు అన్యోన్యంగా ఈ హరిహర క్షేత్రంగా పరిడవిల్లుతున్నటువంటి ఈ ఫిలింనగర్ దేవ సన్నిధానంలో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ జరిగేటువంటి కార్యక్రమాలని భక్తులందరూ కూడా విచ్చేసి ఇక్కడ జరిగేటువంటి ఉదయం పూట జరిగేటువంటి అభిషేక కార్యక్రమాలు, ఆ దేవతల యొక్క మూలమంత్రాలతో జరిగేటువంటి హోమ కార్యక్రమాలు, అలాగే సాయంత్రం ఆ స్వామివార్లకు జరిగేటువంటి విశేష బిల్వదళార్చన, తులసి దళార్చన, ఈ అర్చనా కార్యక్రమాలు, కుంకుమార్చనలు ఇవన్నీ కూడా దర్శించి ఆ తర్వాత ఆదివారం సాయంత్రం, సోమవారం సాయంత్రం, మంగళవారం సాయంత్రం వరుసగా మొదటి రోజు ఆదివారం సాయంత్రం సీతారామ కళ్యాణం, అలాగే రుక్మిణీ సత్యభామ, లక్ష్మీ నరసింహస్వామి, రమా సమేత సత్యనారాయణ స్వామి, శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణం జరుగుతుంది. సోమవారం రోజు భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది. మంగళవారం రోజు సాయంత్రం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు విచ్చేసి ఆ స్వామివార్ల యొక్క సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మీ అందరినీ కూడా భక్తులందరినీ కూడా ఆశీస్సులు అందిస్తూ స్వామివార్ల యొక్క దేవతల యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మా పాలక మండలి పక్షాన, మా మంచు మోహన్ బాబు గారి పక్షాన మీ అందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. నమో వెంకటేశాయ. నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది. డాడీ సంవత్సరం నాన్నగారు ఈ ఫిలింనగర్ దేవస్థానానికి చైర్మన్ అవ్వడం అండ్ ఆయన ఈ అతి తక్కువ టైంలోనే ఎంత డిఫరెన్స్ తీసుకొచ్చారు అని మేమందరం కూర్చొని అసలు వీఆర్ రియలీ సర్ప్రైజ్డ్. ఒక టెంపుల్ అంటే ఒక శాంక్చురీ లాగా, అ ప్లేస్ ఫర్ హోప్ అండ్ ప్రేయర్. నిజంగా క్లెన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్ అని. ప్లీజ్ కమ్. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి రేపటి నుంచి 5 రోజులు. వచ్చి మేమందరం కలిసి కట్టిన ఈ టెంపుల్ని మీ అందరికీ ఓపెన్ చేస్తున్నాం. ఈ బ్రహ్మోత్సవాలు ప్రతి 18 దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ, దేవస్థానాలు. సో ప్లీజ్ కమ్ at these 5 days and be a part of this celebration. And మా వంతు మేము చేయాల్సింది చేస్తూనే ఉంటాము, చేశాము. And I'm very proud of Nana on this new journey. And so మా టెంపుల్ మీ అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం. దేవాలయానికి భగవంతుడికి లేవు అని చెప్పకూడదు, ఎందుకంటే ఆయనే మనకి ఇవ్వాలి. కానీ ఈ దైవ సన్నిధానంలో కొన్ని అంటే ఫ్రంట్ కర్టన్స్ అని బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి కాబట్టి అలాగే భగవంతుని ఎన్నుకున్నటువంటి ఒక కర్టన్, దాన్ని ఏమంటాం మనం? పరద. ముందు దాన్ని ఫస్ట్ తెర, ఆ తర్వాత పరద. ఆ విధంగా పరదా విషయంలో లక్ష్మీ ప్రసన్న తన ఆత్మీయులకు చెప్పి తన వంతు తను 18 మంది దేవాలయాలకు తీసుకొచ్చింది. అలాగే నాకున్నటువంటి కొంతమంది ఆత్మీయులకు చెప్పి తెరకు కావాల్సిన 18 మంది దేవాలయాలకు అవి కూడా తీసుకొని రావడం జరిగింది. మీరు ఒకసారి చూస్తే తెలుస్తుంది ఎంత నీట్గా ఉన్నాయో. అలాగే ఈ పాలక మండలి సభ్యులు కూడా కొంతమంది తలా 1 లక్ష రూపాయలు ఇచ్చాం మా వంతు దేవాలయానికి బ్రహ్మోత్సవాలు బాగా జరగాలని. ఫైనలీ మీరందరూ రావాలి, దర్శించుకోవాలి, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకోవాలి. 2 రాష్ట్రాల ప్రజలు ఆ తర్వాత అంటే ఎంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ముందు మన రాష్ట్రం ఇక్కడెక్కడుంది, తెలంగాణ రాష్ట్రం, ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం, ఆ తర్వాత ముఖ్యమైన ప్రతి భారతదేశం ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుందాం. బెస్ట్ ఆఫ్ లక్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.